ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. ఆ భగవంతుడికి ఎప్పుడైనా కొంచెమే ప్రసాదం పెడతాం, గమనించారా? ఎందుకంటే మితమైన ఆహారం అమితమైన ఆరోగ్యం అన్నట్లు. అందుకే కొంచెం కొంచెం తిందాం. మరి ఆలస్యం చేయకుండా ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి ఈ రోజు ఎలాంటి వంటలు పరిచయం చేయబోతున్నారు మాకు? ఈ రోజు రవ్వ లడ్డు. రవ్వ లడ్డు చాలా బాగుంటుంది కదా. ఇది నిల్వ ఉండే రవ్వ లడ్డు అనమాట. ఇదేంటి చాలా రకాలుగా చేస్తారు. ఇన్స్టెంట్ గా కూడా రవ్వ లడ్డూలు, కొంచెం పాలు, షుగర్ పౌడర్ అవన్నీ కలిపి చేసేస్తారు. ఇదేమో ఇలాగనమాట, మనకి పాకం చేసుకొని రవ్వ లడ్డు. ఓహో, అంటే ఇన్ని రకాలు ఉన్నాయి, బట్ అది ఉండాలంటే ఖచ్చితంగా పాకం ఉండాలేమో. అది అంటే షుగర్ పౌడర్ వేస్తే కూడా స్టిక్ అవుతుంది, పాలు జల్లితే. ఓకే, మరి మనం ఈ రోజు చేసుకునేది మాత్రం పాకంతో చేసే రవ్వ లడ్డు. మరి రవ్వ లడ్డు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, కొబ్బరి పొడి, పంచదార, నువ్వులు, కిస్మిస్, నెయ్యి. రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, పాకం తయారు చేద్దాం. ఫస్ట్ పాకం పెడదాం. 2 బండిలు పెట్టేద్దాం. దానిలో పంచదార ఇస్తాను, ఇదేమో నెయ్యి 2 స్పూన్లు వేస్తాను. ఓకే, దీంట్లో షుగర్ వేద్దాం. షుగర్ వేసేసి నీళ్ళు. ఇప్పుడు నెయ్యి వేసాం కదా సోని, దీనిలోనే రవ్వ వేసుకొని. రవ్వ మనకి ఉప్మా రవ్వే కదా, బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ ఇది వేపించి తీసేద్దాము. మళ్ళీ కొబ్బరి కూడా వేపి. ఓకే, అంటే రెండు కలుపుకుండా విడివిడిగా వేయించాలా? ఎందుకలా? ఇదేమో ఎక్కువసేపు వేగుద్ది, కొబ్బరి ఏమో త్వరగా అయిపోతుంది. ఈ రవ్వ వేగిపోయింది, ప్లేట్ లో తీసి కొంచెం కొంచెం 2 minutes అయితే వేగితే సరిపోతుందేమో కదా. చాలు చాలు, ఎర్రగా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్ ఫ్రై అయితే సరిపోతుంది. తెల్లగా ఉండవు అప్పుడు లడ్డూలు, మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది, వచ్చేస్తుంది బ్రౌన్ గా. దీనిలో కొబ్బరి. ఓకే, కొబ్బరి తురుము వేసేస్తే. సో గీలో రవ్వ ఫ్రై అయ్యేసరికి చాలా మంచి స్మెల్ వస్తుంది. అవును, కొబ్బరి వేస్తే ఇంకా వస్తుంది కదా. చాలా చెమ్మ, ఇది స్టవ్ ఆపేసే. ఓకే, చాలు, సరిపోతుంది కదా. చాలు చాలు, తీసేద్దామా కొబ్బరి కూడా? వేసేద్దాం. ఓకే, దీనిలోనే వేసేద్దాము, పాకంతో పట్టేసి ఈ రవ్వే దీనిలో. కొబ్బరి ఇంకా ఫ్రై మంచి స్మెల్ వస్తుంది. అవును, కొబ్బరి పొడిలోనే రవ్వ వేపించింది కలిపేస్తే సరిపోతుంది, మిశ్రమం తయారు. పాకం వేయడం, కట్టేసి ఇందులో నువ్వులు వేద్దాం. నువ్వులు కొంచెం, ఇప్పుడు ఇలాగ ఈ వేడి సరిపోతుంది. అవును, నువ్వులు అంటే ఈ లడ్డూలో మనం నువ్వులు కూడా వేసుకోవచ్చు అంటారా? మన ఇష్టం, బాగుంటాయి కదా. అవును, అందుకని కొద్దిగా రుచి కోసం మనం నువ్వులు వగేరా వగేరా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సరి కాదు, జనగా ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక నువ్వులు వేసుకోవాల్సిన అవసరం లేదు. రవ్వ, కొబ్బరి, అలాగే మనం ఇప్పుడు షుగర్ సిరప్ ఏదో చేసుకుంటాం కదా, ఆ ప్రాసెస్ లో వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి లేకుండా చేసుకోవచ్చు అమ్మా ఇది? చేసుకోవచ్చు, ఉట్టి రవ్వ. కొంతమంది కొబ్బరి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, ఓన్లీ రవ్వ, లేకపోతే రవ్వ ఎక్కువ కొబ్బరి కొంచెం వేసుకో, ఎలాగైనా చేయొచ్చు. అదేలేండి, అంటే మనం తినే మన రుచికి తగ్గట్టుగా ఎన్ని రకాలుగా చేసినా ఒకటే ప్రాసెస్ కాదు, ఇంగ్రీడియంట్స్ మారుతాయి. కిస్మిస్. ఓకే, ఇది కొంచెం తీగ పాకం రావాలంటారా? కొద్దిగా, మరి ఎక్కువ వద్దు. రాగానే దీనిలో వేసి చల్లార్చాలి, చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవచ్చు. ఓకే, అయిపోయినట్టుందమ్మా సోని, ఆఫ్ చేయి. ఆ వేడి సరిపోతుందా? మరి పాకం లాగా అయితే గట్టి పడుతుంది, చేయడం కష్టం. వేడిగా కాలట్లేదు. ఇటు సైడ్కి వేసి, సైడ్కి వేస్తే చల్లారిన తర్వాత మనం చేసుకోవచ్చు. చాలు, వేడి బాగా చల్లారాలి, అప్పుడే మనం పాకం కదా చాలా వేడి కాలిపోవడమే. అవును,
సో చూస్తున్నారు కదా మనం రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడే పాకం రెడీ అయింది, ఆ రెండు కూడా మిక్స్ చేసాం. కొంచెం ఆరాక మనం లడ్డు ప్రిపేర్ చేసేసుకోవడమే అనమాట. చల్లారిపోయింది కదమ్మా, కొంచెం యాలకుల పొడి వేస్తే లాస్ట్ లో వేసుకుంటే సరిపోతుంది అంటారా? ఇది పాకంది కదా, కొద్ది గోరెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. మరి రాదు, గట్టిగా అయిపోతుందేమో కదా. లేదా పొడి పొడి అయిపోయి రాదు, ఇంకా చేయడం రాదు. మళ్ళీ వేడి నీళ్ళు ఏదో వేయాలి. ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీనిలో రోల్ చేసి కొబ్బరి పొడిలో పెట్టేసి బాగుంటుంది. అంటే మన ఇష్టం కదా, ఇంకా కొబ్బరి వాట్ ఎవర్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయినా మనకు నచ్చినట్టు రోల్ చేసుకొని పెట్టేసి ఇంకా ఇదే టైప్ లో ఇంకా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసేసుకుంటే. సో లడ్డూస్ అన్ని కూడా చక్కగా ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఈవెన్ దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇందాక మనం అనుకున్నట్లు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అలా కూడా వేసుకోవచ్చేమో కదా. ఎలాగైనా రవ్వ కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. సో చూసారు కదా రవ్వ లడ్డు మనకి నచ్చినట్లుగా, మనకి రెగ్యులర్ ట్రెడిషనల్ లడ్డు ఇది. సో అందరికీ తెలిసిందే, జనరల్లీ బూందీ లడ్డూతో పాటు రవ్వ లడ్డు, సున్నుండ ఇలాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా పండుగలకి. అలాగే రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో సింపుల్ మెథడ్ లో అండ్ కొబ్బరి ఇలాంటివన్నీ యాడ్ చేసి పాకంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపించారు. సో మరి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది కదా. మరి టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. నా కోసం బుజ్జి లడ్డు వెయిట్ చేస్తుంది ఇక్కడ. బాగుంది, రవ్వ కదా, కరకర కరకర అవుతుంది. ఆ రవ్వకు తోడు కొబ్బరి కొంచెం గ్రీజీగా, చాలా బాగుంది. సో జనరల్లీ రవ్వ లడ్డు అంటేనే మనకు అదిరిపోతుంది. ఈ రోజు మీ చేతుల్లో ఇంకా అదిరిపోయింది. అండ్ స్పెషల్లీ కొబ్బరి ఆ రవ్వ గీలో వేయించాం కదా, ఆ లైట్ గా పాకం తగిలేసరికి సూపర్ ఉంది. సో డెఫినెట్ గా ఈ రవ్వ లడ్డు సింపుల్ ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేస్తారు కదా. రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, కొబ్బరి పొడి, పంచదార, నువ్వులు, కిస్మిస్, నెయ్యి. రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో కొబ్బరి పొడి వేసి వేయించుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొంబాయి రవ్వని దాంట్లో మిక్స్ చేసి కొంచెం నువ్వులు యాడ్ చేసి కిస్మిస్లు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మరొక స్టవ్ పైన పాన్ పెట్టి వాటర్, పంచదార వేసి పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో ఈ పాకాన్ని మిక్స్ చేసి చల్లారాక లడ్డూల్లాగా తయారు చేసుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు రెడీ. సో పాకం రవ్వ లడ్డు అయితే చాలా వెరైటీగా ఉన్నాయి అండ్ సింపుల్ గా టేస్టీగా ఉన్నాయి. సో మరి ప్రసాదం ఎలాంటిది పరిచయం చేస్తున్నారు ఈ రోజు మాకు? ప్రసాదం కూడా బాగుంటుంది, అటుకుల పులిహోర. అటుకుల పులిహోర అండ్ ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం కదా 50కి పైన పులిహోరలు ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుందాం అని చెప్పేసి. బట్ ఈ రోజు అటుకుల పులిహోర. అవునమ్మా. ఓకే, అంటే మనం దీంట్లో కూడా సాల్టీగా అలా కొంచెం పుల్లగా పులిహోర రుచి వస్తుంది. పులిహోర రుచి రైస్ బదులు మనం అటుకులు వేస్తాం. ఓకే, సో మరి అటుకుల పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. అటుకుల పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తడిపిన అటుకులు, చింతపండు రసం, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, నూనె, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. సో అటుకుల పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామా? నూనె, మరీ ఎక్కువగా పట్టదమ్మా. అంటే ఇది కొంచెం రైస్ ఐటమ్ కాబట్టి ఇది కొంచెం ఎక్కువే ఉంటుంది కదా, ఒక అట్లీస్ట్ 4-5 స్పూన్స్ అంతే. అండ్ జనరల్లీ మనం అన్ని ఒకటేసారి వేసే కన్నా ఏది ఎప్పుడు వేస్తే అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా. అవునవును, తేడా ఉంటుంది. అండ్ జనరల్ గా కొంతమంది కనిపిస్తూ ఉంటుంది అరే అన్ని ఒకటేసారి వేసి కలిపేయచ్చు కదా అని. బట్ ఏది ఎప్పుడు వేయాలి అప్పుడు వేస్తేనే బాగుంటుంది. తాలింపు గింజలు,
ఎండుమిరపకాయలు, ఆవాలు చిట్టుపట్లాడితే సరిపోతుంది, కరివేపాకు, దీనిలోనే పసుపు ఇద్దాం బాగా కలర్ బాగా, ఉప్పు ఓకే సరిపడ. తాలింపు అయిన తర్వాత వెయ్యాలి, ముందే. చింతపండు రసం అంటే ఇప్పుడు మనం చింతపండు ఇది చేసి ఉడికిచ్చి పెడతాం కదా, అలాగే ఇదే ఉడికిస్తున్నాను నేను. ఇంకా సపరేట్ గా ఉడికిడాలు అదేం లేదు, దీనికి అవసరం లేదు. అండ్ జనరల్ గా మనం చింతపండు పులిహోర చేసుకునేటట్లయితే ఆ చింతపండు రసం తీసి అది పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు వేసి బాయిల్ చేస్తూ ఉంటారు, ఉడికిస్తారు బాగా. పచ్చిమిర్చి, పుల్లగానే ఇష్టం కదా, ఇది కూడా వేసాను. షూర్. ఇది కొద్దిగా ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం అది వేసుకోవచ్చు, అటుకులు వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా అటుకుల పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో జనరల్ గా అయితే మనం చింతపండు అవన్నీ బాయిల్ చేసి రైస్ లో కలుపుని ఇలా చేసుకుంటూ ఉంటాం, బట్ దీనికి ప్రాసెస్ డిఫరెంట్, అలాగే టేస్ట్ కూడా డెఫినెట్ గా డిఫరెంట్ వస్తుంది. అండ్ ఫస్ట్ అయితే మనం చింతపండు అవన్నీ వేసి బాయిల్ చేస్తూ ఉన్నాము, తర్వాత అటుకులు వేసుకోవాలంటే ఇప్పుడైతే బాయిల్ అవుతుంది, కొంతసేపు వెయిట్ చేసి. సో దగ్గరికి వచ్చేసినట్లుంది కదా, వచ్చేసి. అండ్ ఆయిల్ కూడా మనకి పైన తెలుసు, పైన వెళ్తే చాలు. ఇప్పుడు సరిపోయింది. అవును. ఇప్పుడు ఒకవేళ తీయగా కొంచెం పుల్లగా కారకారంగా తినేవాళ్ళు అయితే కొంచెం చిన్న బెల్లం ముక్కేస్తారు, వేస్తారు. దీంట్లో వేసుకోవచ్చు కూడా బెల్లం. జనరల్ గా పులిహోరలో అయితే మనం వేసుకోం కదా, వేసుకుంటారా? ఇలా ఇలాగా వేసేసుకోవచ్చు. అదే బెల్లం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓహో, తీయగా కారకారంగా. ఓకే. సో బెల్లం వేస్తారని నాకు తెలియదు, మేము వేస్తాం. ఇదే ప్రాసెస్ లో మనం రైస్ కూడా చేసుకోవచ్చేమో కదా, ఐ మీన్ సమ్ టైమ్స్. అదే కదా, అన్నం మిగిలిపోతే కూడా చేసుకోవచ్చు. సో ఇంక ఇదంతా పట్టేస్తే పులుపు వచ్చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. అండ్ అడుగులే కాబట్టి తొందరగా పీల్చేస్తుంది, సెట్ అయిపోతుంది వెంటనే. అండ్ జనరలీ పులిహోర మనం ఎప్పుడైతే చింతపండు చేసుకున్నా అది ఈవినింగ్ కి అలా చాలా బాగుంటుంది, నాంతే చాలా బాగుంటుంది. అవును, ఎంత నాంతే అంత రుచి. అందుకే జర్నీలకి ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు. అవును, తెల్లవారు కూడా తినాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు, కొంచెంసేపు ఒకసారి. అంటే అటుకులు కూడా మనం నానబెట్టి బాయిల్ చేయాలా? నానబెట్టడం కాదు, కడగాలంతే. కడిగి జల్లెడలో వేస్తాము, వాటర్ అని తెలిపి మెత్తగా అయిపోతాయి. మరి గుజ్జులా కాకూడదు, వెంటనే నీళ్ళు తీసేయాలి. అవును, అప్పుడు అటుకుల్లాగా కూడా తెలుస్తాయి కదా, ఇప్పుడు మనకి డ్రై అవుతుంది కాబట్టి బాగా తెలుస్తాయి. ఇవైతే పొడిగా ఉంటాయి. స్టవ్ ఆపేసి. అండ్ పచ్చిమిర్చి కూడా చింతపండు రసంలో బాయిల్ అయ్యాయి కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అది ఇచ్చేమో ప్రసాదం ప్లేట్. ఓకే. ఇదే పులిహోరని కొన్ని ప్రాంతాల్లో పులుసు అటుకులు అంటారు. పులుసు అటుకులు అంటే చింతపండు పులుసులో అటుకులు వేసాం కాబట్టి పులుసు అటుకులు. ఏదమ్మా, భగవంతుడికి ఇష్టమైన అటుకులు, దాంతో మనం పులిహోర చేసాము. ఎంత మంచి ప్రసాదం, నైవేద్యంగా పెట్టారు. అంటే అటుకులు కూడా అన్ని దేవుళ్ళకి పెట్టొచ్చు కదా, పెట్టకూడదని ఏది లేదు. ఇంకా ఇష్టం కృష్ణుడికి అన్నమాట. అమ్మవారికి కూడా అందరికి పెడతారు, అందరికి పెట్టచ్చు. సరే, మనం కూడా అందరికి పెట్టిద్దాం. అందరే పెడితేనే మంచిది. సో చూసారు కదా అండి, పులిహోర, అటుకులు పులిహోర. జనరల్ గా చింతపండు పులిహోర చేస్తూ ఉంటాం రైస్ తో, బట్ డిఫరెంట్ ప్రాసెస్ తో చింతపండు పులుసు అటుకుల పులిహోర అనమాట. అండ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. అండ్ జనరల్ గా మనం పులిహోర చేసేటప్పుడు చింతపండు ముందు రోజు నానబెట్టి దాన్ని గుజ్జులాగా చేసి దానిలో ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా బాయిల్ చేస్తూనే ఉండిపోతాం. బట్ అలాంటి ప్రాసెస్ ఏం లేకుండా జస్ట్ కొంచెం మనం చింతపండు రసం తీసేసుకుని చాలా సింపుల్ ప్రాసెస్ లో దీన్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. సో మరి నైవేద్యం పెట్టడం అయితే అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. సో పులుపు కదా, చాలా బాగుంటుంది చింతపండు, బాగుంది పుల్లగా. అండ్ జనరల్లీ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్.
మనకి రెగ్యులర్ గా అంటే మనం చింతపండే కదా వేస్తుంది, అటుకులు కూడా రైస్ తో ఈక్వల్ కాబట్టి సేమ్ ఫ్లేవర్ వస్తుందేమో, సేమ్ టేస్ట్ వస్తుంది అనుకున్నాను, రాదు. బట్ అస్సలు లేదు, చేంజ్ ఉంటుంది, చాలా చేంజ్ ఉంది, కొంచెం కాదు. అండ్ బాగుంది కూడా స్పెషల్లీ. అదే సో ఇందాక అనుకున్నట్లు కృష్ణుడికి అమ్మవారికి వీళ్ళందరూ కూడా అటుకులవి డిపెండ్ అయిన అన్ని రకాల వంటకాలు ఇష్టం కాబట్టి సో ఇది ఒక డిఫరెంట్ పులిహోర మీ అందరూ కూడా ప్రిపేర్ చేసుకొని దేవుడికి పెట్టేయచ్చు అనమాట. సో అటుకుల పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. అటుకుల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. అటుకుల పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తడిపిన అటుకులు, చింతపండు రసం, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, నూనె, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. అటుకుల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి అందులో కొంచెం నూనె వేసి వేడెక్కాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, చింతపండు రసం వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి కొంతసేపు ఉడికించాలి. తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న అటుకులను వేసి బాగా మిక్స్ చేసి నైవేద్యపు పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, భగవంతుడికి ఎంతో ఇష్టమైన టేస్టీ అటుకుల పులిహోర రెడీ. సో పులిహోర అయితే చాలా బాగుంది, పుల్లగా, వెరైటీగా, డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. అండ్ స్పెషల్లీ భగవంతుడికి ఇష్టమైంది కాబట్టి అండ్ దేవుడి కోసం చేసిన ప్రతిదీ ప్రేమతో చేస్తాం, ప్రసాదం ప్రేమగానే పెడతాం. ఐ మీన్ ఆఫ్ కోర్స్ ప్రేమ రెండు ఉండాలి దేవుడి దీనికి, అందుకే రుచిగా వస్తాయి అవన్నీ కూడా. అందుకే భగవంతుడి ప్రసాదం ఎప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మీరు చేసిన ప్రతి ప్రసాదంగా రుచిగానే ఉంది. అండ్ స్పెషల్లీ రవ్వ లడ్డు కూడా చాలా బాగుంది. అండ్ కొబ్బరి ఆ రవ్వ ఫ్లేవర్ అంతా గీలో ఫ్రై చేసేసి చాలా వెరైటీగా ఉందన్నమాట టేస్ట్. సో మొత్తానికి రెండు అదిరిపోయాయి ఈ రోజు. ఎనీవేస్ ఇంత రుచికరమైన వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ రోజు నేను పరిచయం చేసిన పిండి వంటలు, ప్రసాదాలు మీరు చూడటం మిస్ అయినట్లయితే కనుక లాగిన్ అవ్వండి facebook.com/ETVAbhiruchi, అలాగే youtube.com/ETVAbhiruchi. సో వ్యూయర్స్ చూశారు కదా, ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో మనం ప్రిపేర్ చేస్తున్న రవ్వ లడ్డు అలాగే చక్కటి అటుకుల పులిహోర రెండు కూడా చాలా రుచిగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.